అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపట్లో కేతిరెడ్డి ఇంటి దగ్గర అధికారులు సర్వే నిర్వహించనున్నారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి హుటాహుటిన తాడిపత్రికి బయలుదేరారు. అయితే పుట్లూరుల దగ్గర పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడిపత్రి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే సర్వే చేస్తున్నారని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఉద్రిక్త పరిస్థితులకు తాడిపత్రి తీరా పద్ధతిగా మారుతుంది. కొద్దిసేపు క్రితం ఏదైతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నట్టు కూడా నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 639, 640, 641 ఫ్లాట్ నెంబర్ 1 నుంచి 16 నెంబర్ ఫ్లాట్ లో ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి 10 సెంట్ల వరకు మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు కూడా మున్సిపల్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు సర్వే చేస్తున్నట్టు కూడా అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లందరూ కూడా నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కూడా మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు స్థలాలకు సంబంధించిన ఆధారాలను వాటన్నింటిని కూడా చూపెట్టాలంటూ కూడా మున్సిపల్ అధికారులు ఆ నోటీసులు పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్ అధికారులు ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే సర్వే కూడా ప్రారంభమైన నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి చేరుకున్నారు. ఏదైతే మున్సిపల్ అధికారులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆక్రమణకు ఎటువంటిది ఆక్రమించలేదు, 1 సెంటు ఆక్రమణ కూడా జరగలేదు, తాను ఆక్రమించినట్లు గుర్తించినట్లయితే దానిని కొట్టివేసినట్టు కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి ఇప్పటికే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించి సర్వే చేశాం. ఇప్పటికీ గతంలో ఒక సర్వే చేసి ఇప్పటికీ హద్దులు కూడా గుర్తించాము. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు కూడా మున్సిపల్ అధికారులు గుర్తించామని చెప్తున్నారు. అయితే ఈ వివాదం కాస్త కూడా ఇటు మున్సిపల్ అధికారులతో పాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదంగా మారుతుంది. మున్సిపల్ అధికారులు కేవలం రాజకీయ ఏదైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఉసిగొల్పి సర్వే చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లో తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణలకు పాల్గొనకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు పోలీసులు చేపడుతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సురేష్.